చూడండి మసాలా వంకాయ కూర అయితే చాలా బాగా వచ్చింది. హాయ్ అండి, ఈరోజు మనము మసాలా వంకాయ కూర చేసుకుందాము. మసాలా వంకాయ కూరకి ఏమేమి కావాలో చూసేద్దామా. వంకాయలు, చింతపండు, కొబ్బరి, టమోటో, ఉల్లిపాయ, పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర, మెంతి, నువ్వులు, గసాలు. ఇప్పుడైతే మసాలాలు ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో మనము ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఎండు కొబ్బరి ఫ్రై చేసుకుందాము. ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు అందులో ఒక 2 టీ స్పూన్లు అన్ని పల్లీలు కొబ్బరి ఫ్రై కానిద్దాము. సన్నని మంట మీద ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట మసాలాలు. ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనం అందులో జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను నేనైతే. ఫ్రై కానిద్దాము. ఇప్పుడు మనం అందులో నువ్వులు 1.5 స్పూన్ అన్ని నువ్వులు అయితే వేసుకున్నాను. చూడండి, నువ్వులు బాగా ఫ్రై అయ్యాయి కదా, అందులోనే గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. గసగసాలు చాలాసేపు ఫ్రై కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ మనము మిక్సీ అయితే పట్టేసుకుందాము. చాలా టేస్ట్గా హెల్తీగా ఉంటుంది మసాలాలు వేసుకోవడం వల్ల కర్రీ అయితే. ఇప్పుడు నేను బాండ్లీ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆవాలు అయితే చిట్టుపట్టలు అనిద్దాము. అందులోనే వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచేసుకున్నాను అయితే వెల్లుల్లి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వెల్లుల్లి అయితే ఫ్రై అయినాయి కదా, అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అందులోనే కరివేపాకు. మనము ఎప్పుడైనా ఇట్లా మసాలా కర్రీ చేసుకున్నప్పుడు చాలా సన్నగా కట్ చేసుకుంటే ఉల్లిపాయలు అనేటివి బాగా ఫ్రై అవుతాయి, చాలా బాగుంటుంది. అందులోనే చిటికెడు పసుపు, తగినంత సాల్ట్, వేసాం కదా, ఒకసారి కలిపేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలకు ఉప్పు పసుపు పట్టేలాగా. ఇప్పుడు మనమైతే వంకాయలు అయితే నేను ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నాను, ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను. ఇప్పుడు ఆ ముక్కలు అయితే అందులో వేసేద్దాము. మనం మసాలా వంకాయ అంటే ఎప్పుడు గుత్తి వంకాయలాగానే కాయకి మసాలా పెడతాం కదా, అలా కాకుండా నేను ఇలా చేశాను ఈసారి. వంకాయలు ఉప్పులు వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకుందాం మనమైతే. ఈ వంకాయ ఉప్పులు ఇలా ఉల్లిపాయలు ఆయిల్లోనే ఫ్రై అయ్యడం వల్ల చాలా బాగుంటుంది కూర అయితే. అందులోనే సన్నగా టమాటా ముక్కలు అయితే వేసుకున్నాము. నేనైతే చాలా సన్నగా కట్ చేసుకున్నాను, తొందరగా ఫ్రై అయిపోతాయి అనేసి. చూడండి, ఒక 2-3 నిమిషాలు అయితే ఫ్రై కానిద్దాం మూత పెట్టుకొని. చూడండి, చాలా బాగా ఫ్రై అయినాయి వంకాయ ఉప్పులు టమాటాలు కానీ. చూడండి, మంచి కలర్ కానీ కనిపిస్తుంది కూర అయితే. ఇప్పుడు అందులో మనము తగినంత కారం అయితే వేసుకుందాము. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము. మనం ఎప్పుడు అన్నిటికీ మసాలాలు ఎక్కువ వేసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఇలా నేను పౌడర్ చేసి వేసుకుంటున్నాను ఈ కూరకైతే. ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే వేసుకుందాము. తగిన నీళ్ళు కానీ వేసుకుందాము. వంకాయ కూరకు మనం చింతపండు పులుసు వేస్తే చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని ఉడకనిద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, బాగా ఉడుకుతూ ఉంది కూర అయితే. ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం కదా పౌడర్ అయితే,
పౌడర్ అయితే ఇందులో వేసేసుకుందాము. ఈ పౌడర్ వేయడం వల్ల చిక్కదనం వచ్చింది, కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి బాగా ఉడికింది కూర అయితే. వంకాయ కూర అనేది చాలా టేస్ట్, మంచి స్మెల్ వస్తూ ఉంది. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందాం మనము. వెరైటీగా టేస్ట్గా మసాలా వంకాయ కూర చాలా బాగా వచ్చింది. చపాతీలేకైనా రైస్లేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ మసాలా వంకాయ కూర మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.